ఎంసెట్ ఎగ్జామ్కి వాళ్ళ నుంచి ఒక 50 డేస్ టైం అయితే ఉంది. ఈ 50 డేస్లో అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, సిలబస్ ఏంటి, 5K బిలో రావాలంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ ఇన్ దిస్ వీడియో. బిఫోర్ దాట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ రోష్ని. నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసి SRM యూనివర్సిటీ ఏపీలో జాయిన్ అయ్యాను. ఐ గాట్ ఎ ర్యాంక్ ఆఫ్ 4000. ప్రెజెంట్ అయితే నేను 3rd ఇయర్ చదువుతున్నాను. ఐ మీన్ మై 6th సెమిస్టర్. మనం 12 ఇయర్స్ నుండి చదువుతున్నాం. అసలు ఎందుకు చదువుతున్నాం? టు గెట్ ఏ గుడ్ జాబ్. బట్ ఈ 12 ఇయర్స్ ఏం చదివారో దట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ ఎంసెట్, ఈ 50 డేస్ ఏం చదువుతున్నారో దట్ ఓన్లీ మ్యాటర్స్. జనరల్గా IITస్కి ఎందుకు ప్రిపేర్ అవుతారు అందరూ? అక్కడ హై పేయింగ్ కంపెనీస్ వస్తాయి, హై పేయింగ్ జాబ్స్ వచ్చి ఒక పెద్ద కంపెనీలో మనం జాబ్ చేయొచ్చు హై ప్యాకేజ్తో. సేమ్ అవే హై పేయింగ్ కంపెనీస్, అవే హై పేయింగ్ జాబ్స్ మన ఏపీలో ఉన్న టాప్ ఎంసెట్ కాలేజెస్కి కూడా వస్తాయి. సో మీరు ఆ కాలేజెస్లో సీట్ తెచ్చుకోగలిగితే యూ కెన్ గెట్ ఏ గుడ్ ప్యాకేజ్. సో ఈ 50 డేస్ మీరు ఎంత కష్టపడితే అంత మంచి మీ చేతిలో ఉంటుంది. ఫస్ట్ 25 డేస్ అన్ని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. IP ఎగ్జామ్స్ రాశారు, మెయిన్స్ ఎగ్జామ్ రాశారు, ఆల్రెడీ మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది అవే టాపిక్స్ పైన. జస్ట్ రివైజ్ చేస్తే సరిపోతుంది. సిలబస్ చూద్దాము. మ్యాథ్స్లో 5 మెయిన్ మాడ్యూల్స్ ఉన్నాయి. వెక్టర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ. ఫస్ట్ 25 డేస్లో ఈచ్ మాడ్యూల్కి 5 డేస్ ఇచ్చుకొని ఆ 5 డేస్లో ఆ మాడ్యూల్ ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. మీరేం చేస్తారంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక సిలబస్ లింక్ మెన్షన్ చేశాను ఎంసెట్ది. అది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యూట్యూబ్లో సర్చ్ చేసి మీకు ఇష్టమైన ఛానల్స్ ఉంటాయి కదా, దాని నుండి ప్రిపేర్ అవ్వండి. ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే 2 ఇయర్స్ నుండి చదువుతున్నారు కదా. సో మీకు కొంచెం గ్రిప్ ఉంది ఆల్రెడీ. జస్ట్ టు రివైజ్ ఒక బుక్ పెట్టి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ బుక్లో నోట్ చేసుకోండి. కమింగ్ టు ఫిజిక్స్, మనకి 30 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 30 చాప్టర్స్లో మీకు బాగా వచ్చిన టాపిక్స్ ఉంటాయి, అసలు రాని టాపిక్స్ ఉంటాయి, కొంచెం వీక్గా ఉన్న టాపిక్స్ ఉంటాయి. వీటిని అలా కేటగరైజ్ చేసుకొని ఫస్ట్ మీకు రాని టాపిక్స్, వీక్గా ఉన్న టాపిక్స్ని ప్రిపేర్ అవ్వండి ఒక 20 డేస్. లాస్ట్ 5 డేస్ మీకు వచ్చిన టాపిక్స్ని రివైజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ మ్యాథ్స్కి చేసినట్టే ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక బుక్లో రాసుకోండి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. మీరు ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నా ఎన్నో కొన్ని మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. నా టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి సంబంధించి మెటీరియల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే మెటీరియల్స్ బట్టి మీకు కొంచెం యూజ్ అవుతుంది. కాబట్టి యూ కెన్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్. ద లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. కమింగ్ టు కెమిస్ట్రీ, మనకి 26 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 26 చాప్టర్స్లో సేమ్ ఫిజిక్స్కి చేసినట్టే కేటగరైజ్ చేసుకొని మీకు వీక్ ఉన్న చాప్టర్స్ పైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం బిట్స్ అన్ని లాస్ట్ చాప్టర్స్ నుండి వస్తాయి. లాస్ట్ చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ చాప్టర్స్ మీద చాలా గ్రిప్ ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ సిలబస్. కమింగ్ టు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, మనకి 80 బిట్స్ మ్యాథ్స్ ఉంటాయి, 40 బిట్స్ ఫిజిక్స్, 40 బిట్స్ కెమిస్ట్రీ. మనం చూసుకున్నట్టయితే 80 బిట్స్, మెజారిటీ బిట్స్ మ్యాథ్స్ నుండి వస్తాయి. సో మ్యాథ్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మనం స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన కొంచెం తక్కువ ఫోకస్ చేయండి. వదిలేయొద్దు అనట్లేదు, బట్ మ్యాథ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక 4-5 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్ ఒక 1.5 అవర్, కెమిస్ట్రీ ఒక 1.5 అవర్. చెప్తున్నాను, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లాస్ట్ చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, అందులోంచి ఎక్కువ బిట్స్ వస్తాయి. ఎంసెట్ ఎగ్జామ్లో 160 బిట్స్ ఉంటాయి కదా. ఈ 160 బిట్స్ 3 అవర్స్లో కంప్లీట్ చేయడం చాలా కష్టం. బికాజ్ మెజారిటీ మ్యాథ్స్ ఉంటుంది. మనకి 80 ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ ఉందంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే కొంచెం టైం పట్టుద్ది. మీరు ముందు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత నేర్చుకున్నా సరే, ఎగ్జామ్లో ఎంత ఫాస్ట్గా 80 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారనేదే మ్యాటర్. బికాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనం బిట్ చూస్తే వచ్చా రాదా అంతే, వస్తే పెడతాము లేదంటే స్కిప్ చేస్తాం. కానీ మ్యాథ్స్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ మీకు ఎగ్జామ్కి వెళ్ళాక అంత ఫాస్ట్గా సాల్వ్ చేసేయగలరు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని. సో మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంత నేర్చుకున్నా అది యూజ్ ఉండదు. ఎగ్జామ్లో ఎంత ఫాస్ట్గా బిట్స్ పెడితే అది మాత్రమే యూజ్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది 3 అవర్స్ అయినా 160 క్వశ్చన్స్లో టైం సరిపోక కొన్ని చూడలేని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో స్పీడ్ మ్యాటర్స్ కాబట్టి ఎక్కువ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు లాస్ట్ 25 డేస్, మీరు అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ రివైజ్ చేసి ఉన్నారు 25 డేస్కి. ఇప్పుడు మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఆ 3 అవర్స్లో 160లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చేస్తున్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు,
ఏ టాపిక్ పైన కొంచెం గ్రిప్ రావాలి అనేది తెలుస్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి. వీక్గా ఉన్న టాపిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా చేయలేకపోతే కొంచెం స్పీడ్ పెంచాలి అని తెలుస్తుంది కదా. మీరు ఏ ఫార్ములాస్ అయితే ఆల్రెడీ ఫస్ట్ 25 డేస్లో రాసుకున్నారో ఆ ఫార్ములాస్ అని లాస్ట్ 25 డేస్లో రివైజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఈజీ అవుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. డూ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బికాజ్ ఈ వీడియో పెట్టడానికి నేను వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, దట్ టేక్స్ అ లాట్స్ ఆఫ్ టైమ్. సో నా ఎఫర్ట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.